విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు పెద్దపల్లి వాసులందరికి కూడా కంగ్రాచులేషన్స్. మనకు సపరేట్ జిల్లా వచ్చింది అండ్ సపరేట్ జిల్లా రావడం ఇక్కడున్న మహిళలతో ఆడాల మజాక ఆట పాట చేతిలో గిఫ్ట్ ఇచ్చి ఆహా థ్యాంక్ యూ పెద్దమ్మ థ్యాంక్ యూ అత్తమ్మ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి వచ్చా. రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆడాలా మజాక. సో ఆడాల మజాకలో మా ఆడియన్స్ రచ్చ చేయడానికి రెడీ, నేను రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ ఉన్నారంటే గట్టిగా చెప్పడం. వెల్కమ్ దే. జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. సో సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చేసారు మా నలుగురు పార్టిసిపెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంత అందంగా ఉన్నారండి బాబు. వెల్కమ్ అండి. వెల్కమ్. మీ పేరండి? అశ్విత గారు. నిజంగా మహేష్మతి రాజ్యంలో రాజమాత వేసుకున్న నగలని మీరు వేసుకుని వచ్చారు. బాహుబలి 2 టాటో కూడా ఏదో భూమర్కి వస్తుంది అట్లాంటి టాటో ఇది. ఒక్కసారి అనండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇదే నా మాట, నా మాటే శాసనం. అదే రండి. అంటే ఆవిడ ఎంత గంభీరంగా ఎంత రౌద్రంగా అశ్విత స్టైల్. ఓకే, ఇలానే ఉంటది అనమాట. అశ్విత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? బిజినెస్. వెరీ గుడ్. పిల్లలు? 2 పాప బాబు. వెరీ నైస్. మీ పేరండి? రాధిక గారు. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. అన్నగారు? బిజినెస్. ఓ, ఇద్దరు మహేష్ బాబులు అనమాట. బిజినెస్ మ్యాన్లు. మరి మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. సరిత గారు మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. నెక్లెస్ చాలా బాగుందండి. మీ ఆయన గారు స్పెషల్ గా చేయించారా? యానివర్సరీ గిఫ్టా? లేదు, మా చిన్న పాప ఫంక్షన్ లో చేయించారు. వెరీ నైస్. ఏం చేస్తారు చిన్న పాప? 2 పాపలు. పెద్ద పాప ఇంజనీరింగ్, చిన్న పాప 10th. పెద్ద పాప ఇంజనీరింగ్. మా బావగారు ఏం చేస్తున్నారు? ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్. వెరీ నైస్. మీరండి? నా పేరు నవీన. నవీన గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలు? 2 బాబులు. అన్నగారు ఏం చేస్తున్నారు? బిజినెస్. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్. ఇక్కడ కజిన్ సిస్టర్స్, ఇక్కడ కజిన్ సిస్టర్స్. చూద్దాం ఎవరికి ఏ కజిన్ సిస్టర్స్ లో ఎక్కువ దమ్ము ఉంది, ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారని. రవి పెద్దపల్లి స్వీట్. 2 పాపలు. మళ్ళీ గుడ్ న్యూస్ ఏంటి? వచ్చినందుకు మాకు గుడ్ న్యూస్. నేను వచ్చినందుక? ఓ, నేను సడన్ గా అమ్మయ్య. సో స్వీట్ అయిపోయింది. పెద్దపల్లి ఎంట్రీ సూపర్ గా అనిపించింది. మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరే ఎవరి గోరా. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాను తెలిసినట్టే. సో మిమ్మల్ని కొన్ని అడుగుతాను. టీమ్ ఏ అండ్ టీమ్ బి ఎవరైతే క్రేజీగా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. పందికి మాత్రమే ఉండి మిగతా జంతువులకి ఉండనిది ఏంటి? పంది అంటే రవి పంది మూతి. పంది మూతే ఉంటదా? మా శ్రీముఖి అయితే ఇట్లా ఫోన్ ఎత్తుతాయి. సెల్ఫీ అంటే పంది మూతేగా. చెప్పండి. ఉట్టి పందికి మాత్రం ఉండేది, వేరే జంతువులకు ఉండదు. వీధిలో ఇట్లానే పోతా ఉంటది పంది. పందిని చూసుకుంటే మీరెందుకు చూస్తారు? ఏం పని పాట లేదు. రవి రవి అనకండి. ఊకే పంది నేను పంది గురించి అడుగుతా. రవి 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 అంటే ఎట్టుంటది చెప్పలేరా? ఆలోచించండి. పందికి మాత్రమే ఉండేది, వేరే జంతువులు పంది అని పేరు. ఎందుకు ఇప్పుడు మా మమ్మీ నన్ను పంది అని పిలుస్తుంది తెలుసా? ఒరే పంది పిలవమంటావా? పిలువు ముందుగా పంది అని పిలువు. పంది పంది అక్క ఏమైతుంది? పంది అవుతుంది. నేను చెప్తా. దీనికంటే దీనికి క్లూలు ఇవ్వలేము.
పంది పిల్లలు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మనం జీవితంలో లెక్క పెట్టలేనివి 2 ఉన్నాయి. ఏంటది? ప్రేమ. ప్రేమ. పిచ్చి ఆన్సర్లు అవన్నీ. లెక్క పెట్టనన్ని నక్షత్రాలు. సూపర్. ఇంకొకటి నక్షత్రాలు, ఇంకోటి ఇది కూడా తెలియదా మీకు? అభిమానం, ప్రేమ, తొక్క అంట. సరే, మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మిమ్మల్ని అడుగుతారా? 5. ఎలా చెప్పండి? నవీన లక్ష్మి 3 to 5. రాంగ్ ఆన్సర్. మీ పేరులో హౌ? సరిత సా. 3. ఎట్లా? మీ పేరు. అది. వెరీ గుడ్. డాష్ కి ఒకే ఆటో, కానీ డాష్ కి 66 ఆటోలు. భాష. భాషనా? ఎక్కినోడికి ఒకటే ఆటో, లిఫ్ట్ తీసుకున్న వాళ్ళకి 60 ఆటోలు. నో రాంగ్ ఆన్సర్. కమాన్. బస్. బస్సుకి ఒకే ఆటో అట్లా కాదు. తోలేవాడికి ఒకే ఆటో, ఓకే. కానీ ఎక్కేవాడికి 66 ఆటో. రవి సూపర్. మనం తినగలిగే జనం. భోజనం. సీక్వెల్ ని తెలుగులో ఏమంటారు? సమానం. సమానమా? ఈక్వల్. సమానం. అక్క ఏమక్క నువ్వు? ఎస్ ఇనర్లేదు. ఎస్ సమానం అంటారా ఏంది ఇప్పుడు? సీక్వెల్ ని తెలుగులో కొనసాగింపు అని అంట. అది కూడా తెలీదా మీకు? నీకేదో తెలిసినట్టు. నేను కొన్ని పదాలు చెప్తా, క్రేజీగా మీ మైండ్ లో ఏదైతే ఫస్ట్ వస్తుందో టక్కుమని చెప్పాలి. ఓకే. హీరోయిన్. అది మనకు తక్కువ తెస్తే చేసుకో. హీరోయిన్. నేనే అవుదాం అనుకున్నా రవి, కానీ అనుష్కకు ఛాన్స్ ఇచ్చేసాను. నేనే అవుదాం అనుకున్నా, ఆడ వరకు బాగుంది. బాధపడుతుందనేసి అనుష్కకు ఛాన్స్ ఇచ్చాను. బాహుబలిలో నన్నే పెట్టాల్సింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. నేను అనుష్క గారిని కానీ ఎవరిని ఏమనలేదు. ఇగో ఈవిడే హీరోయిన్. పెద్దపల్లి ప్రతి ఒక్కరు హీరోయిన్. నేను హీరోయిన్. వెరీ గుడ్. హీరోయిన్. మీరు నెక్స్ట్ తీసే సినిమాలో నేనే హీరోయిన్. మామిడికాయ. అమ్మ ఆవకాయ అశ్వితని ఎవరు మర్చిపోలేరు. ఓకే. మామిడికాయ. సమ్మర్ లో నాకుతూ జూరుతూ తింటుంటే మజానే వేరు. ఆ పదం తీసేసి వేరేలాగా చెప్పేవనా? వద్దులే, అదే సెట్ అవుతుంది అట్లా వేడు. మామిడికాయ. చూడు రవి, సమ్మర్ లో ఆవకాయ పెడతాం, దానికి మళ్ళీ మ్యాంగో పికిల్ లంచ్ నా పెట్టుకొని క్వశ్చన్ తింటే గింతుంటది, నీ ఆన్సర్ గింతుంటది. మామిడికాయ అంటే ఏం గుర్తొస్తుంది? టక్ అంతే. మామిడికాయ అంటే ఆవకాయ. ఆవకాయ. మామిడికాయ. మా వారు నేను తింటూ ఉంటే నాకు వచ్చేది మజా. మామిడికాయతో వస్తది. ఈవెన్ని ఇంత అడిగితే ఇంత చెప్తుంది, ఈవెన్ని ఇక్కడ అడిగితే అక్కడ చెప్తుంది. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చే టైము. సో పెద్దపల్లిలో ఫస్ట్ రౌండ్ మన ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఏ టీంకి వెళ్తుంది అని అంటే అందరు అనుకుంటున్నారు. కంగ్రాచులేషన్. ఇప్పుడైతే ఈ గిఫ్ట్ మా ఆడియన్స్ కి చెందాలి, ఎందుకంటే సెకండ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. వెరీ గుడ్. సో ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. పేరక్క? నిర్మల అక్క. హారికత్త. రాధిక పెద్దమ్మ. మీరు అక్క పెద్దమ్మ. మీరు అక్క పిన్ని. సో అందరూ వచ్చేసారు, మా కుటుంబ సభ్యులందరూ. ఇప్పుడు చూద్దాం ఈ నలుగురిట్లో ఎవరికి గిఫ్ట్ వస్తుందని. అండ్ వాళ్ళిద్దరికి మీ ఇద్దరు సపోర్ట్, వీళ్ళిద్దరికి మీ ఇద్దరు సపోర్ట్. చూద్దాం ఎవరికి బాగా పర్ఫార్మ్ చేస్తారు. ఫస్ట్ అయితే ర్యాంప్ వాక్. ఫస్ట్ వీళ్ళిద్దరితో స్టార్ట్ చేద్దాం. వచ్చి మ్యూజిక్. అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు, ఆ భామ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు, నీ అటు కొత్త బీటు కుట్టినప్పుడు, ఏకంగా ఒక్క ఇంచు జారినప్పుడు, రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు, సర్రుమంటూ వాళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్, ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్. అడవై హ్యాండ్స్ అప్ ఎందుకు చేసినావు అక్క?
లేదు ఏమో చెయ్యెత్తమంటారేమో అని ఎత్తేసా. చెయ్యెత్తమంటే నార్మల్ గా హాయ్ చెప్తాం కదా, ఆహా, ఓ అలా హాయ్ ఆ ఫ్లో లో అలా ఎత్తేసావా? అలా ఎత్తేసా. కానీ నిజంగా వెరీ గుడ్, బాగా నడిచారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఆమె పేరేంది? నా పేరు అక్క స్రవంతి. మీరక్క అండ్ మా పెద్దమ్మ. ఆల్ ది బెస్ట్ అండి. హే అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భావ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు ఏకంగా 1 ఇంచు జారినప్పుడు రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు సర్రుమంటూ వాళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్. ఎలా పుట్టించావయ్యా? ఈ నడక చూసే మీ ఆయన ఫ్లాట్ అయిపోయాడు కదనే? అవునండి. అసలు ఎలా అండి ఇంత మంచి నడక పెట్టుకొని మీరు హీరోయిన్ ఎందుకు అవ్వలేదు? ఇక్కడ తాటి చెట్లు లేవు ఎక్కుదామంటే అసలు. అంటే మిమ్మల్ని పొగడాలా అంత అందంగా నడిచిన తర్వాత? ఒక్కసారి నా కోసం మీరు ఒక్కరు నడవండి. మ్యూజిక్ పెట్టుర్రి. హే అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భావ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు కొట్టినప్పుడు ఏకంగా 1 ఇంచు జారినప్పుడు బా లేవు, మా టీం మాట్లాడు కూడా లేవు. నిజంగా సూపర్, వెరీ గుడ్. మీరక్క కనిపించుకుంది. థ్యాంక్ యూ మీరక్క. ఇప్పుడు ఈ ర్యాంప్ వాక్ అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే నేను ఒక డైలాగ్ రాజశేఖర్ గారి రేంజ్ లో ఒక డైలాగ్ చెప్తా. నేను ఒకటేసారి చెప్తా డైలాగ్, ఓకేనా? సింపుల్, ఒకటే లైన్ డైలాగ్, ఏం ఉండదు. ఆల్రైట్? ఒక 5 సార్లు ఇట్లా ఊపండి. ఇగో కాలు ఇట్లా, చేతులు నేను మాట్లాడేదే శాసనం, ఇట్లా తిరగాలి. నేను చేసేది ఆసనం, నన్ను నమ్ముకుంటే అవుతారు మీరు నాశనం అని ఎప్పుడు వచ్చేది అంతే. ఇంకోసారి చెప్పనా? నేను మాట్లాడితే శాసనం, నేను చేసేదే ఆసనం, నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం. దాని అని సౌండ్ మాత్రం రావాలండి. ఫస్ట్ అయితే మీరక్క బాగా నడిచినావు కదా బాగా 2 సార్లు. ఇగో రెడీ మీరక్క, యాక్షన్. నేను మాట్లాడేది ఆసనం. నేను మాట్లాడితే శాసనం. రెడీ, యాక్షన్. నేను మాట్లాడేది ఆసనం. నేను మాట్లాడేది శాసనం అక్క. మీరక్క నేను మాట్లాడేది శాసనం. నేను నడిచేదే ఆసనం. రా నేను నాతో పెట్టుకుంటే అందరూ నాశనం. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. వామ్మో వాయ్యో డైలాగ్ అంటే దేవుడు అందరికి అన్ని అందరిని నడికిచ్చాడు, డైలాగ్ చెప్పేటంటే ఏం చేస్తాం. కానీ ప్రయత్నించారు చూడండి, ముందుకు వచ్చి ఫస్ట్ సూపర్ అండి. రెడీ, యాక్షన్. ఏం ఆటలు నడిపినావా? నా మాటే శాసనం. ఇంత కాదు, స్ట్రైట్ పెట్టి ఇట్లా స్ట్రైట్. యాక్షన్. నీ వేసేదే శాసనం. ఏ డైలాగ్ మొత్తం తేడా కొడుతున్నావు. ఇది దొబ్బింది. నాతో పెట్టుకుంటే నాశనం. అందమా నీ పేరేమిటి? అందమా అందమా నీ పేరేమిటి? అందమా పొంపుల హంపి శిల్పమా, బాపు
గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా. ఏమన్నా టాలెంట్ ఇచ్చిందా? ఏ లక్క అబ్బో. రెడీ యాక్షన్. నీ చెప్పేదే శాసనం, నీ వేసేదే ఆసనం, నేను చెప్పేది వినకపోతే మీకు నాశనం. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది. ఆ డైలాగ్ ఏ విధంగా చెప్పినా ఇవి నేను పొద్దున ఇడ్లీ తింటా, ఇగో ఇట్లా పట్టుకో, ఎంత బాగుంది. మళ్ళీ చెత్తమైంది వద్దు. మా పిన్నులు అత్తమ్మ, ఫైనల్ గా అత్తమ్మా ఇగో నీలో ఆర్టిస్ట్ ని బయట పెట్టు, గిఫ్ట్ గెలుచుకో. కమాన్ యాక్షన్. నేను మాట్లాడేది శాసనం. ఆడికి పోవాలి, ఈయనే కాదు. ఇక మళ్ళీ స్టార్టింగ్ నుంచి దాత. ఇగో గిఫ్ట్ గెలుచుకోవాలి నువ్వు. రెడీ యాక్షన్. నేను మాట్లాడేది శాసనం. భలే ఊపుతుంది. నేను చేసేది ఆసనం. వెరీ గుడ్. నా మాట వినకపోతే అందరూ నాశనం. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా. సూపర్ అత్త. ఇప్పుడు గిఫ్ట్ ఎవరు ఆడియన్స్ చెప్తారు. ఎవరు గెలుచుకున్నారు గిఫ్ట్? అత్తనేనా? కళ్ళు మూసుకొని అత్తకి తప్ప. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఎస్ మై అత్తమ్మ. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. గొడ్డలతో నరకే కాన్సెప్ట్ ఇవాళైతే ఆదిశక్తిని బయటికి తీసుకురాబోతున్నాను. దూరంగా చూస్తారు కదా, 2 బ్లాక్స్ ఉన్నాయి, కింద సర్కిల్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ ఇక్కడ చెరుకు గళ్ళు ఉన్నాయి. ఇన్ని రోజులు ఇంత కష్టపడుతుంటే సింపుల్ గా వచ్చి ఇట్లా పోయి ఆడాలి అంతే. ఈ నుంచి టీంలో 2 ఉన్నారు కాబట్టి ఒకరు బయలుదేరుతారు. చెరుకు గడ్డని ఈ గొడ్డల్ని తీసుకొని ఈ రౌండ్ రింగ్స్ లో దూకి అక్కడికి వెళ్ళి 2 బ్లాక్స్ మధ్యలో ఇది పెట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చి, సింహాద్రిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తోని అని 2 ముక్కలు చేయాలి. దీన్ని ఉట్టి 2 ముక్కలు చేయాలి, కింద పడిపోతాయి. ఫైనల్ గా 90 సెకండ్స్ తర్వాత ఎన్ని ముక్కలు కింద పడ్డాయో లెక్క పెడతా. ఎవరైతే ఎక్కువ ముక్కలు చేస్తారో వాళ్ళే విన్నారు. సింపుల్ అండ్ ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందర బయలుదేరు. జంప్. ఆల్రైట్, సో 90 సెకండ్స్ లో 7, ఓకేనా? 7 ముక్కలు పగలగొట్టారు కింద. ఇప్పుడు మీ టార్గెట్ 8, ఓకేనా? ఫాస్ట్ గా పగలగొట్టేయండి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
డిబ్బి నాందమైన గుడ్వే గురుస్తాను తెచ్చిపోరే డిబ్బి. ఎప్పటి నుంచో ఆశ ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటే చూడాలి అని. ఎంత హ్యాపీగా ఆడుకున్నారు. చిక్ 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 టింగ్ 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 టింగ్. ఏమండి వెరీ గుడ్. లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. 8 అన్నాం టార్గెట్, ఆడ 80 ఉండేలాగా ఉన్నాయి. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది థర్డ్ రౌండ్. సూపర్ ఎపిసోడ్ ఇన్ పెద్దపల్లి. నిజంగా అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అందరి ఫేస్ లో ఆ స్మైల్ ఉంది. అదే రవి గారు అందుకే ఆడాల మజాక ప్రతిరోజు ఈ టీవీలో 6 to 6:30 చేసేది. రేపు కొత్త ఊరికి వెళ్ళిపోదాం, కొత్త ఆడియన్స్ తో మళ్ళీ మీ ముందుంటాడు మీ యాంకర్ రవి. అంటే లేంటారా బాబాయ్, గుడ్ నైట్. అమ్మా అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నాకు భిక్ష వేయండి అమ్మా, నాకు భిక్ష వేయండి అమ్మా. ఆడ ఇంకోసారి గుడికి రాడు దేవుని చూడనికి. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నీ తాట తీస్తా.